పాలకూర వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ పాలకూరతో ఎప్పుడు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు. దీనికి ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా వెల్లుల్లిపాయి, నెక్స్ట్ దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలండి. అదేవిధంగా మనము దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకొని దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మెత్తగాని ఇప్పుడు ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లోకి మనము ఆవాలు, అదేవిధంగా జీలకర్రని కూడా వేసుకొని కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకొని రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని దీన్నైతే బాగా వేగనిచ్చి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలాగా మగ్గుతూ ఉన్నప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసి కొంచెం డ్రైగా అవుతుందండి. అప్పుడు దీంట్లోకి మనము దీన్ని ఇలా రెడీ చేసేసుకొని దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పాలకూరని కూడా వేసేసుకోవాలి. పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఈ ఉల్లిపాయ పేస్ట్తో బాగా మగ్గిపోవాలండి. ఆకుకూరలో ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఈ ఆకుకూర పేస్ట్ అనేది కలుస్తుంది. మధ్య మధ్యలో అడుగంటుతూ ఉంటుంది, చూసుకుంటూ కలపాలి. ఇప్పుడు మనం వేసిన ఫస్ట్ కారం సాల్ట్ కన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. సరిపోతే కనుక వేయనవసరం లేదు. ఇందులోనే కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. అంతేనండి, మనకి పాలకూర వెల్లుల్లి ఇగురు రెడీ అయిపోయింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో పక్కన ఆనియన్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది గోంగూర పచ్చడి టేస్ట్లో ఉంటుందండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.